నమస్తే, వెల్కమ్ టు టీఎస్3 న్యూస్. నేను సృజన. తనను మోసం చేసిన వ్యక్తిని కిడ్నాప్ చేయించి ₹1 కోటి వసూలు చేయాలని రౌడీ షీటర్లకు సుఫారీ ఇచ్చిన యువతి ప్లాన్ బెడిసి కొట్టింది. 3 యువకుల కిడ్నాప్ కేసులో యువతితో పాటు మరో 6గురిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి బుధవారం రిమాండ్కు తరలించారు. బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ సుహాసన్ తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం జిల్లాకు చెందిన పాయం మౌనిక కొండాపూర్లో నివాసం ఉంటూ నర్సుగా పనిచేస్తుంటోంది. ఆమెకు మాదాపూర్లో నివాసం ఉంటూ డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్న నిఖిల్ అనే యువకుడితో పబ్లో పరిచయం ఏర్పడింది. వారి మధ్యన పరిచయం ప్రేమగా మారి సుమారు 9 నెలలు ఒకే గదిలో సహజీవనం చేశారు. కాగా వారిద్దరి మధ్యన అభిప్రాయ భేదాలు రావడంతో విడిపోయారు. దీంతో తనను మోసం చేశాడంటూ మౌనిక గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేయడం, నిఖిల్ కోర్టులో ముందస్తు బెయిల్ తెచ్చుకోవడం జరిగింది. కాగా నిఖిల్ లైఫ్ స్టైల్ లగ్జరీగా ఉండడంతో పాటు అతడికి ఇటీవల కోట్లలో లాభం వచ్చిందని భావించిన మౌనిక అతడి దగ్గర నుంచి తనకి నష్టపరిహారం ₹1 ఇప్పించాలని ఖమ్మం జిల్లా కొత్తగూడెం ప్రాంతానికి చెందిన రౌడీ షీటర్ కనకం మహేష్ అతడి సోదరుడు సుధీర్లను సంప్రదించింది. దీంతో తన గ్యాంగ్ ను రంగంలోకి దింపి మ్యాటర్ సెటిల్ చేస్తానని హామీ ఇచ్చిన మహేష్ నెల రోజుల క్రితం మాదాపూర్లో మౌనికతో మీటింగ్ ఏర్పాటు చేశాడు. అంబర్పేటకు చెందిన రౌడీ షీటర్ అన్వర్ ఖాన్, అల్వాల్ కి చెందిన దామెర జాన్, దిల్సుఖ్ నగర్ కి చెందిన పొల్కంపల్లి నాగరాజు ఈ మీటింగ్ లో పాల్గొని నిఖిల్ ను కిడ్నాప్ చేస్తానని హామీ ఇచ్చారు. కిడ్నాప్ చేసిన తర్వాత ₹1 తనకి ఇచ్చి మీకు ఎంత కావాలంటే అంత వసూలు చేసుకోండి అంటూ మౌనిక ఆఫర్ ఇచ్చింది. దీంతో రంగంలోకి దిగిన రౌడీ షీటర్ల ముఠ గిద్దలూరుకు చెందిన పాత నేరస్తుడు సుంకరి ప్రసాద్ రెడ్డి, జవహర్ నగర్ కు చెందిన మాలినేని రాజు, బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన చందు అనే వ్యక్తులతో కలిసి స్కెచ్ వేశారు. మౌనిక వేసిన ప్రణాళికను అమలు చేసేందుకు రంగంలోకి దిగిన ముఠ టాస్క్ ఫోర్స్ అండర్ కవర్ పోలీసులమంటూ గత నెల 10న రాత్రి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో కమాన్ సమీపంలో కారులో వెళ్తున్న ఎన్బిటి నగర్ కి చెందిన నిఖిల్ స్నేహితుడు సాయి శ్రీకాంత్ కారును అటకాయించి రౌడీ షీటర్ గ్యాంగ్ తమ వద్ద తెచ్చుకున్న బొమ్మ తుపాకులు గురిపెట్టి కిడ్నాప్ చేశారు. సాయి శ్రీకాంత్ ను కారులో ఎక్కించుకొని అనంతపూర్లో స్నేహితుడు మహేష్ తో పాటు ఉన్న నిఖిల్ ను గుర్తించారు. వీరి ముగ్గురిని కారులో తీసుకొచ్చి ఫామ్ హౌస్ లో బంధించి బ్లాక్ మెయిల్ కు దిగారు. మౌనికకు ₹1 ఇవ్వాలని డిమాండ్ చేయగా తాను కోటీశ్వర్ని కాదని తండ్రి కారు డ్రైవర్ గా పనిచేస్తాడంటూ నిఖిల్ అసలు విషయం చెప్పాడు. తమకు ఎంతో కొంత ఇవ్వాల్సిందేనని, లేకుంటే ఎన్కౌంటర్ చేస్తామంటూ బెదిరించడంతో 50 లక్షలు ఇస్తానని, ముందుగా 20 లక్షలు ఇస్తానని చెప్పి నిఖిల్ తనతో పాటు కుటుంబ సభ్యుల వద్దనున్న బంగారాన్ని అమ్మేసి 13 లక్షలు ఇచ్చాడు. దీంతో ముగ్గురిని వదిలేశారు. కాగా ఇటీవల మిగిలిన 37 లక్షలు ఇవ్వకపోతే అంతు చూస్తానని రౌడీ షీటర్స్ ముఠా ఫోన్ కాల్స్ చేస్తుండడంతో బాధితుడు నిఖిల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మొత్తం వ్యవహారం బయటకు వచ్చింది. ఈ కేసులో మౌనిక తో పాటు 6 నిందితులను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. రౌడీ షీటర్ మహేష్ తో పాటు చందు అనే నిందితుడు పరారీలో ఉన్నాడు. నిందితుల వద్ద నుండి 3 బొమ్మ తుపాకులు, గొడ్డలి, సుత్తె తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. కాగా నిఖిల్ తదితరులను కిడ్నాప్ చేసి 13 లక్షలు వసూలు చేసిన విషయాన్ని మౌనికకు చెప్పకుండా ఇచ్చిన మొత్తాన్ని గ్యాంగ్ సభ్యులు పంచుకోవడం కొసమెరుపు.